రానున్న 2024 ఎన్నికల్లో మీరు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం సాగుతుంది. వైసీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటారా, లేకపోతే జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్న ఆ ప్రభుత్వాన్ని మీరు ప్రోత్సహిస్తారా? ప్రస్తుతానికి అయితే వైసీపీలో జరుగుతున్న ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చాలా బాగున్నాయి, అందరూ హర్షిస్తున్నారు. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు, అదేవిధంగా నేను కూడా కోరుకుంటున్నాను. పథకాలు మీకు ఏ విధంగా అందుతున్నాయి? ఏ పథకాలు మీకు? పథకాలు అయితే గత ప్రభుత్వం అయితే పథకాలు అయితే చాలా మటుకు మెరుగ్గానే ఉన్నాయి. ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమ్మఒడి నుంచి, పెన్షన్ నుంచి, వృద్ధుల పెన్షన్ దగ్గర నుంచి, వాళ్ళకి అంగన్వాడీ కార్యక్రమం దగ్గర నుంచి కానీ, ఆశా వర్కర్ల దగ్గర నుంచి కానీ కార్యక్రమాలు కానీ, టీచర్స్ కానీ, ఎన్జిఓస్ కానీ, ఏ కార్యక్రమం సరే అన్నింటిలోనే ముందంజలో ఉంది వైసీపీ ప్రభుత్వం. చేసే కార్యక్రమాల గురించి మనం చెప్పుకోవాలి. అయితే గత ప్రభుత్వం చేయలేదని అనట్లేదు, గత ప్రభుత్వం మెరుగ్గా చేసింది కాబట్టి ప్రభుత్వాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం కావాలని కోరుకునే జనాలు చాలా ఇదిగా ఉన్నారు. నేను కూడా చాలామంది ఆలకించాను, చాలామంది చూస్తున్నాను. ప్రస్తుతం 170 జగన్మోహన్ రెడ్డి ఎలా కోరుకుంటున్నారంటే దాని గురించి అయితే కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. లాస్ట్ టైం అనుకున్న దాని మీద గతం మీద ఎక్కువ పెంచుకోవడానికి ఆయన చేసిన కార్యక్రమాలు చెప్తున్నారు. ఆయన ముఖ్యంగా చెప్పేది ఒక విషయం ఏంటంటే, నేను మీకు మంచి చేస్తే నాకు ఓటేయండి అన్న ముఖ్యమంత్రి ఇంతవరకు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరు. ఇండియా ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడిన మాట, ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, నేను మీకు మేలు చేస్తే నాకు ఓటేయండి అని అడుగుతాడు. ఆయన మేలు చేయకపోతే ఓటేయద్దు అంటాడు. అంతమించి ఇంకో మాట లేదు నా ఉద్దేశం. టీడీపీ జనసేన పార్టీ రెండు పొత్తు పెట్టుకుని ప్రజలకు వస్తుంది, దాని మీద ఏమవుతుంది? ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు తర్వాత రేపు నిన్న మాటలు కూడా బీజేపీ కూడా వస్తుంది అంటున్నారు. ఏదన్నా ఎన్ని పొత్తులు పెట్టుకుని రావడం ఎందుకంటే, యాక్చువల్ ఫస్ట్ మనం మంచి చేయాలనుకునేటట్టు ఉంటే మంచి కార్యక్రమం మనం ప్రజల్లోకి వెళ్ళి వాయిస్ ఇచ్చి మీటింగ్లు పెట్టిన బహిరంగ సభల్లో నేను మీకు చేస్తాను, మీకు వైసీపీ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం బాగా ఎక్కువ చేస్తే చెప్పాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసి ఇది మాట్లాడితే ప్రజలు ఏంటి తెలుసుకుంటారు? ప్రజలకు మీరు చేసే కార్యక్రమం చెప్పాలి. ఈయన చెడు ప్రసారాలు కాదు మీరు చెప్పాల్సింది, మంచి ప్రసారాలు చెప్పాలి. మీరు చేసే కార్యక్రమం మంచి కార్యక్రమాలు ఏమన్నా కార్యక్రమం చెప్పాలి. అది చేస్తే బాగుంటుంది. బీజేపీ అవనండి, జనసేన అవనండి, కాంగ్రెస్ అవనండి, టీడీపీ అవనండి, ఎవరన్నా సరే వాళ్ళు చేసే ప్రభుత్వ పథకాలు మేము త్వరలో చేయబోయే పథకాలు ఇవి. ఆ పథకాలు మీరు ఆశ్రయించారు, పథకాలు మీరు ఆశించారు, మేము చేస్తాం, మీకు అన్ని సహాయక సహకారం అందిస్తామని చెప్పాలి వాళ్ళు. అంతేగాని ఈ ప్రభుత్వం ఇలా చేసింది, ఆ ప్రభుత్వం ఇలా చేసి చెప్పడం లాభాలు లేవు. ఓటు బ్యాంక్ కూడా పడదు దానివల్ల. అది